ఇక్కడన్నా దాదాపు ఒక 10 రకాల 10 రకాల జంతువులు. గొర్రెగేదెలు ఏమేమి ఎక్కువ ఉంటాయి? హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేష్ ఎక్స్ప్లోర్. ఇప్పుడు మీరు చూస్తున్నది మల్లవరం గ్రామం. ఈ మల్లవరం గ్రామం మారేడుమిల్లి దగ్గర నుంచి 18 కిలోమీటర్ల దూరం. ఈ గ్రామానికి చేరుకోవాలంటే కాలిబాటన కానీ లేదంటే కనుక బైక్ మీద కానీ ఒక 8 కిలోమీటర్లు నడవలసి ఉంటుంది. మల్లవరం, నీలవరం ఈ గ్రామాల చుట్టూ 10 రకాల ప్రయాణం వన్యమృగాలు సంచరిస్తూ ఉంటాయి. అసలు వీరి జీవన విధానం ఏ విధంగా ఉందో చూసి వద్దాం రండి. ఇప్పుడు మనం వెళ్ళే ఊరి పేరు వచ్చేసి మల్లవరం అండి. ఇది గొర్రెగేదెల గ్రామం అని కూడా అంటారు. ఎందుకంటే మొత్తం చుట్టూ గొర్రెగేదెలతో నిండిపోయి ఉంటుంది. అయితే కనిపిస్తాయా లేదా అన్నది అది అదృష్టం బేస్ అయి ఉంటుంది. వెళ్ళే దారిలో మనకి ఇలాగా అక్కడక్కడ చూడండి పుట్టలు దర్శనం ఇస్తాయి. అడవి పుట్టలు ఇవి. ఇందులో ఒక్కొక్కసారి పెద్ద పెద్ద పాములు ఉంటాయండి. అంటే మనకి గిరినాగులు అంటారు చూసారా, ఆ టైప్ కూడా ఉంటాయి. ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇదంతా అడవి పంది దుక్కేసింది. దుక్కడం అంటే ఈ విధంగా మనకు దీంట్లోనే సాయిల్లోని దుంపలన్నీ తీసేస్తుంది. దుంపలు తీసుకుని దుంపలు తినేస్తుంది. పెద్ద పెద్ద దుంపలు తవ్విద్ది ఏకంగా. జస్ట్ ఇప్పుడే ఫ్రెష్గా తవ్వింది ఇదంతా కూడా. వేరియేషన్ తెలుస్తుంది చూసారా, ఇప్పుడే. అది కూడా తడి కూడా ఆరలేదు చాలా వరకు. మనకి ఈ విధంగా తీసేస్తుంది మొత్తం ముక్కుతో. ఒకవేళ ఎక్కడ ఉన్నదనుకోండి ఒంటరిది అటాక్ కూడా చేసేస్తాయి. మామూలు దానికి దీనికి చూడండి ఎంత వేరియేషన్గా ఉందో. ఇప్పుడైతే మనం 3వ కాలువ దగ్గర ఉన్నాం. ఈ 3వ కాలువ ఏంటంటే ఇది చాలా పెద్దగా ఉంటుంది. దాటడం చాలా కష్టం వర్షాకాలం అయితే. ఇప్పుడైతే పర్వాలేదు, నడిచే బాట ఒకటి ఉంది, మామూలు బైక్స్ వెళ్ళే బాట ఒకటి ఉంది. ఫారెస్ట్లో డిఫరెంట్ బర్డ్స్ సౌండ్స్ వినాలే కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ డౌన్లో కనిపించేది అయితే 4వ వాగు. కిందకి చాలా కేర్ఫుల్గా దిగాలి. రోడ్ అస్సలు పోలేదు. ఈ గ్రామాలకు చేరుకోవాలంటే ఇంక ఇలాంటి దగ్గర ఒక 5-6 దాటాలి. ఇలాంటి కాలువలు అయితే కనుక, ఇలాంటి కాలువలు అన్ని దాడితేనే కానీ మనకి ఆ ప్రాంతాన్ని చేరుకోలేం. మొత్తం అంతా జంతువులే. కానీ ఎప్పుడు కనిపిస్తాయి, ఎప్పుడు అటాక్ చేస్తాయి చెప్పలేం. అటాక్ చేసినట్టు ఏమీ లేవులే కానీ భయమే కదా మనకు. కొత్తగా చూసిన వాళ్ళకి, వీళ్ళకైతే అలవాటు అయిపోయింది. ఎంతవరకైనా ఇప్పుడు రోడ్డు శాంక్షన్ అయింది, దానివల్ల చాలా హ్యాపీ వెళ్ళు. ఎన్ని రకాల జంతువులు ఉంటాయి మనకి ఇక్కడ? జంతువులు అయితే ఇక్కడన్నా దాదాపు ఒక 10 రకాల 10 రకాల జంతువులు. ఎప్పుడు కూడా మనం ప్రాణాలు చేతిలో పెట్టుకున్నట్టు వెళ్తారు. ఇక్కడ వాళ్ళ పాపం ఏమైనా కష్టం వచ్చినా సంతకు గట్టి వెళ్ళినప్పుడు కూడా ఇంక ఇదే దారికి వెళ్ళిపోతాం. అని 4 రోడ్డు శాంక్షన్ అయింది. ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అది ఇప్పుడు హీడింగ్ కూడా చేస్తున్నారు ఇక్కడే మొత్తం చాలా మంది. కానీ రోడ్డు అయితే మాత్రం ఇప్పుడు వెళ్ళడం చాలా కష్టంగా ఉంది. అంత కష్టంగా కాదు, ఎందుకంటే బైక్ స్కిడ్ అయిపోతుంది ఇలాగా. ఓకే, ఇప్పుడు మనం చేరుకున్నది ఒకళ్ళు తెలిసిన వాళ్ళు ఇల్లండి ఇది నాకు. ఇక్కడ వీళ్ళు జొన్న చేను వేసారు. ఈ జొన్న చేను ఈరోజు కొడుతున్నారు అనమాట. దానికి సంబంధించిన వీడియో షూట్ చేస్తున్నాం ఇక్కడ మనం. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. వచ్చేయండి మరి. ఇప్పుడే ఏంటివి ఏమంటారు వీటిని? జొన్న. ఈ నెల కోసారా? కొయ్యటం ఎప్పుడు కోసారు? ఇది కోసి నెల అవుతుంది. నెల అవుతుంది కోసి నెల ఎండబెడుతుంది. ఎండకి అక్కడ ఎండబెట్టిన తర్వాత ఇప్పుడు కొడుతున్నారు వీటిని జాయిలాగే. ఓకే, ఈ మళ్ళీ కొట్టిన తర్వాత మళ్ళీ ఎండబెడతారు. అప్పుడు ఇంకా అవసరం ఉండదా? ఇంక జల్లేస్తారు. ఇంకా 2 ఎకరాలు వేసారు కదా, 2 ఎకరాలకి ఇందులో మళ్ళీ ఇది ఉంది ఏమంటారు, నూగులా ఉంది. ఆ నూగు చెరిగిన తర్వాత పోతుందా? ఓకే, చాలా బాగుంది చూడడానికి అయితే. ఇలాగా ఇది గట్టిగా అయితే 2 బస్తాలు ఉంటాయి అంటాయి. 2 బస్తాలు. ఓకే, మరి కొనడం ఎలాగే, అమ్మడం ఎలాగా? ఇంక ఇంట్లో వాడేసుకోవడానికైనా ఇంకా అమ్మడానికైనా? ఇంట్లోనే. ఇంకా అంబలకాయ ఉందా కాసుకుంటారు? ఇంకా అంబలు కాసేసుకుంటారు. జొన్నలు ఇలా సింపుల్ గా కొట్టే వాళ్ళేమో లేడీస్ అయితే ఇంక ఇలా కొడతారు. ఇంక లేడీస్ అయితే బాగుంది, భలే కొడుతున్నారు. వాళ్ళైతే ఇంక పెద్దలు కూడా కర్రలు వేసుకుని గట్టిగా వేస్తున్నారు. మీరు నిజంగా గొప్పగా ఉంటారు తెలుసా ఒక విషయం. మీ నాన్న నిజంగా మీ నాన్న అనుకోరు, మీ అన్నయ్య అనుకుంటారు. మీ నాన్న అయితే నేను చూసినప్పుడల్లా అదే ఫీల్ అయ్యేవాడిని. కాయలు కూడా ఉన్నాయి ఇక్కడ చెట్టుకి బాగానే. ఏ నారింజకాయలు అంటారా? నారింజకాయలే కదా ఇవి. పుల్ల దబ్బ. ఇంకా చిన్నగా దబ్బ అంటే ఇంకా చాలా పెద్ద అవుద్ది ఇది కాయ. ఆనపకాయలు చాలా బాగున్నాయి. ఆనపకాయలు చూపిస్తానండి, ఎంత ఉందో చూడండి. అసలు నా చెయ్యి ఎంత ఉంది ఆనపకాయ. పొడుగు. ఇది ఒక రకం, నాటు రకం ఇది ఆనపకాయ.
ఇలాంటి చోట్లకి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మంచి మంచి విత్తనాలు ఏమైనా పట్టుకుని వెళ్ళిపోవాలి. దొరికినప్పుడే విత్తనాలు పట్టుకెళ్ళిపోతే సరిపోద్ది. ఇంక ఈ కాయ చూస్తే ఇంకా అదిరిపోద్ది. ఇంకా ఇంత అంతా లేదు. ఇది గోరింతాకు చెట్టు. ఇది వాదులు ఇటైతే ఇంక ఇటు పక్కకు వస్తే మొత్తం గుమ్మడికాయలు. ఇవన్నీ గుమ్మడికాయలే. పొడిగనపకాయ ఆ టైప్లోనే. మొత్తం సహనంగా పొద్దున్న నుంచి అలా కొడతా ఉంటే ఎంతసేపులో కొట్టేస్తారు? ఎంత కొట్టడం? 3 గంటలు కొట్టేస్తారు. ఇంకా మ్యాక్సిమం 2 బస్తాలు వస్తాయి. 1.5 ఎకరం వేసారు. కంకులు అయితే ఈ విధంగా ఉంటాయి. కంకి బాగుంది చూడడానికి. తుప్ప కూడా ఉంది ఇక్కడ, కోడి తుప్ప. అది కోడి తుప్పలో పిల్లి పడుకుంది. పిల్లి పడుకుంది కోడి తుప్పలో. కోడి ఉందేమో అని చూస్తే పిల్లి పడుకుని ఉంది చూడు శుభ్రంగా. ఎవరు ఊహించరండి అసలు. మన వాళ్ళు కూడా ఎవరిని చూసినా కూడా షాక్ తింటారు. కోడి చుప్పు చూపిస్తున్నాడు, కోడి ఉంటుంది అనుకుంటారు, కానీ కోడి లేదు ఇందులో. ఇవి వీళ్ళ మూకులండి. ఇవి తాడి చెట్లు గట్టా కోస్తారు. హౌస్ అయితే ఈ విధంగా ఉంటుంది, సింపుల్గా కూల్గా. ఎండాకాలం కూడా చాలా చల్లగా ఉంటుంది. ఇంకా అలా వెనక్కి వెళ్తే అక్కడ కూడా జడ్జిలేసి ఎండబెడతానికి కాపలా కూడా బాగా కాస్తారు. వీటికి కాపలా కూడా కాయాలి కదా, గట్టిగానే కాపలా కాయాలి పక్షులకి. ఓన్లీ 2 చెట్లు అంటండి, ఎక్కువ చెట్లు లేవు. ఇవే మనకి లిప్స్టిక్ సీడ్స్ అన్నిటికీ వాడతారు. ఫుడ్ కలర్ న్యాచురల్గా దొరికి అన్నీ ఉంటాయి. ఇందులోంచి వస్తాయి అన్నీ కూడా. ఆంజనేయ స్వామికి సింధూరం యూజ్ చేస్తాం కదా, సింధూరం కూడా ఇదే. డోపు అనపకాయలు అయితే కనుక ఇంకా అసలు ఎన్ని డోకులు కాలుతానే డోకులు పట్టుకుపోవచ్చు దీంట్లోంచి. 1-2 కాదు అసలు డోకులు, ఎన్నంటే అన్నీ ఉన్నాయి. ఇది పాడైపోయింది కానీ మొత్తం అన్నీ డోకులే. 1 కాదు 2 కాదు. ఇది ఇల్లు అనపకాయల ఏమంటారు, సపరేట్గా ఒక సెటప్ వేసినట్టు ఉంది లోపలంతా. చాలా అద్భుతంగా ఉంది. ఫస్ట్ టైం చూస్తున్నాం ఈ టైప్లో. వీళ్ళు కట్టుకునే కొత్త ఇల్లు చూడండి, చాలా బాగా కట్టారు. మామూలుగా కట్టలేదు ఇల్లు అయితే కనుక. నీట్గా కర్రలేసి, కర్రల మీద మళ్ళీ వెదిరేసి, లోపడేమో చలికి మంట, పైన నైట్ పడుకుంటారు ఇలాగా కాపలాకి. ఇంకా తాటాకు నెయ్యలేదు అనుకుంటా, తాటాకు నెయ్యాలి దీనికి. ఇక్కడ ఇలాగా చుట్టూ పొలాలు, చుట్టూ కొండల్లో ఒకటే ఒక ఇల్లు. భలే కట్టారు. ఇది ఎవరిది? ఇది ఇల్లు అన్నయ్య వాళ్ళది ఇల్లు, పెద్ద అన్నయ్య వాళ్ళది. ఓకే, బాగుంది, చాలా బాగుంది ఇల్లు అయితే. ఇక్కడికి ఎప్పుడైనా జంతువులు వస్తాయి మనకి ఇలాగే? వచ్చేస్తాయి. అవును, ఆ దారంతా ఇంకా మనకి గొర్రెగేదెలు అవన్నీ కూడా. గొర్రెగేదెలు ఏమేమి ఎక్కువ ఉంటాయి? ఇంకా గొర్రెగేదెలు, గొర్రెలు, జింకలు. ఈ మధ్యన ఏమన్నా ఎదురైనాయా? మొన్న నేను వచ్చి భయపడం. మనం ఇక్కడ అలవాటు పడి ఉంటాం కదా, దానివల్ల భయపడేది కూడా ఉండదు మనకి. వెళ్ళిపోతాయి అవి కూడా. సప్పుడైతే వెళ్ళిపోతాయి, ఉంటాయి అప్పుడు దాకా అసలు అవి కూడా. అవునా, భయపడతాయి వాటి చూసి కూడా. అమ్మో మనకి ఏదైనా చేస్తారేమో అన్నట్టుగా అవి అంతే భయపడతాయి. ఒకప్పుడు పులులు కూడా తిరిగి కదా బాగా. అయిపోయి బాగా ఎక్కువ పులులు అయితే ఇంకా ఇప్పుడు అంటే తగ్గినాయి. కానీ కందులు బాగున్నాయి. ఏంది కొన్ని వేసారేటి? ఎక్కువ వేయలేదా ఈసారి చేలు? ఇదంతా కూడా ఇంకా అందరూ ఒకే కుటుంబం కదా ఇక్కడ అంతా కూడా. ఏదో ఒక చుట్టరకం ఖచ్చితంగా ఉంటుంది అందరికి. ఈ పొయ్యి సేపెట్టుకున్నారా? రాళ్ళని అలా చేసారా? రాయినే చేసారు అలాగే. గుర్తుపడతారమ్మా? గుర్తుపట్టలేదా? అవునవునవును, గుర్తుపట్టారు అయితే. బాగున్నారమ్మా మీరు కూడా? బాగున్నారు. ఏటమ్మా ఇది అక్క అవుతుంది నాకు. పోన్లే, అదే అటు ఇటు వెళ్ళుంటారు ఇంకా. అవును,
చింతకాయలు దొరుకుతున్నాయి ఏంటి? కోతులు లాగేసి ఉంటాయి మొత్తం చింతకాయలు. ఇదే ధాన్యం ఇవే వచ్చినాయి, ఇంకా ఎక్కువ రాలేదా? గట్టిగా అయితే ఎన్ని 3 బస్తాలు ఉంటాయి మనకి. 4 బస్తాలు వెళ్తుంది. ఇవి అమ్మేస్తున్నారా లేకపోతే ఇంట్లో తినడానికి ఉంచేసుకుంటున్నారు ఇవి? అదేలే, ఏమైనా అమ్మితే కనుక మనం తీసుకుందాం. అవును, ఇంట్లో ఇంకా అలాగే ఉంటుంది. అలాగైతే ఇంకా అలాగే వెళ్తుంది. చిన్న టమాటాలుని బుట్టలు ఇవి కూడా ఉన్నాయి. ఇవి దేనికి ఈ బుట్టలు? కోళ్ళ దవ్వ అంటారు కదా అవా? అవును, గుడ్లది. ఇది వచ్చేసి గుమ్మడికాయలు ఇవి. అవును, కూరకవి. ఇవన్నీ ఏమో చిన్న టమాటాలు, మనకి సొంతంగా వేసుకున్నాయి చిన్న చిన్న టమాటాలు. భలే ఉన్నాయి చిన్న టమాటాలు, భలే వస్తాయి. అవును, ఇదే దుంప. ఏం దుంప అంటారు ఇది? పెళ్ళం దుంప. పెండ్లమా పెళ్ళమా? పెళ్ళమే. ఇప్పుడు చేయట్లేదా మరి ఇది? ఇక్కడ కొట్టేవారు కదా, దంచ సిమెంట్ చేశారు ఇది. అవునా? అవును, ఆ రోజు లాస్ట్ టైం వచ్చినప్పుడు దంపుతుండారు మీరు. మీరే దంపారు. మీరు దంపినప్పుడు నేను అలా వీడియో తీసాను, గుర్తుంది నాకు. ఏది? ఇదే ఇంకా సిమెంట్ చేయించారు. ఇంక ఇది పురాతనం అయితే కింద ఏమో చెక్కలాడుతూ లేదా రాయిలాడుతూ ఉండేది పురాతన కాలంలో. అప్పుడు దంపినప్పుడు చూసాను. ఇప్పుడేమో పట్టుకెళ్తానికి ఇచ్చారు మనకి, అది సంతోషం అంతే. అవును, చాలా బాగుంటాయి మనకి. మొన్నే పండినాయి కొత్త బియ్యం మళ్ళీ. అవును, అలికినప్పుడు వాడుకునేది ఇది. ఈరడు బల్ల అంటారా? చాలా బరువు ఉంది. బరువు కూడా మామూలు బరువు లేదు. అవును, బాగా నున్నగా వస్తుంది. ఇంకప్పుడు ఎప్పుడో పాడైపోయింది. ఇది దాటడానికి ఉండేది ఒకప్పుడు, కానీ ఇది భలే కట్టారు ఇక్కడ అన్ని కూడా. ఆయిల్ ఏంటి 10 సంవత్సరాల్లో 20 సంవత్సరాలు అవుతుంది పడే. అబ్బా, ఈ వీధిని ఏమంటారు? ఇది కూడా మల్లవరం వీధేనా? డోకులపాడ. డోకులపాడ వీధి ఇది. ఇదంతా డోకులపాడు వీధి అంటండి, కానీ లొకేషన్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. మన వీడియో ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ట్రావెల్స్కి ఏదైనా ఉపాధి దొరికితే కనుక కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా అయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో.